హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీస్ థ్రెడ్స్. ఈరోజు మనం ఒక కొత్త డిజైన్ తీసుకుందామండి. ఫస్ట్ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్షన్ అండి. దీని మీద క్లిక్ కాగానే సెలెక్షన్ అవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్లో వెళ్ళాలి, సర్చ్ అని కొట్టాలి. మనకు గల్లా అనేది రివర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్షన్ అంటారండి. డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే మనకి ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు మనము స్క్రీన్ మీద చూసిన విధంగా రివర్స్గా మనము ఇక్కడ బ్లౌజ్ పైన వేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ కలర్ సెట్టింగ్స్ అండి. మనకు ఏ కలర్స్ కావాలో ఇక్కడ చూపెడుతుందండి. మనం వీటిని సేమ్ కలర్స్లా కూడా మనము తీసుకోవచ్చు. మనకు 12 నీడిల్స్ ఉంటాయి కదండి. 12 నీడిల్స్లో మనం థ్రెడ్స్ అనేది మనకు కావాల్సిన ఏ థ్రెడ్స్ అనేది కలర్ కాంబినేషన్స్ అనేటివి పెట్టుకుంటామో ఆ నెంబర్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ నీడిల్ అనేది మనకు డిజైన్ అనేది పడుతుంది. అది కరెక్ట్గా చూసుకోవాలండి. మనకు 12 నీడిల్స్ ఉంటాయి. ఇది శారీ అండి, పోచంపల్లి డిజైన్. దీంట్లో మనము కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలంటే, వీళ్ళు మెరూన్ కాకుండా మంచి బ్లూ బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు. మన కస్టమర్కి మంచి కలర్ కాంబినేషన్స్తో సెట్ చేయాలండి. వాళ్ళు మనకు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ కలర్స్ అనేది మెయిన్గా ఎలివేట్ అవుతాయి. మనం ఇందులో యాష్ కలర్ ఉందండి, పింక్ ఉంది, ఎల్లో ఉంది. మనకు మెయిన్గా మనకు రెడ్ అనేది ఎలివేట్ అవుతుంది. మనం రెడ్ అనేది ఎక్కువగా పెట్టుకొని చిన్న చిన్న వాటిలలో యాష్ కలర్, ఎల్లో అండ్ పింక్ అనేది మనము వచ్చేలా చూసుకోవాలండి. అప్పుడు మనకు కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఈ జరీ బార్డర్ కూడా గోల్డ్ కలర్ ఉందండి. మనము సిల్వర్ పెట్టుకోవచ్చు, జరీ పెట్టుకోవచ్చు. ఇందులో సిల్వర్ దారం థ్రెడ్ పెట్టుకొని ఇది జరీ దారం గోల్డ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కలర్స్ సెలెక్షన్ చేసుకోవాలండి. 8 బార్డర్ అనేది జరీ ఉండాలి కాబట్టి 8లో జరీ ఉంది. ఆ జరీ ఉంది కాబట్టి మనం జరీ తీసుకోవడం జరిగింది. అలా మనం ఇక్కడ ఏం థ్రెడ్స్ పెట్టుకున్నామో ఆ థ్రెడ్స్ని బట్టి మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలండి. ఇప్పుడు చెప్పిన కలర్స్ కాంబినేషన్స్తో ఇలా చేసుకున్నాము. అప్పుడు మనకు ఓవరాల్గా ఇలా చూపెడుతుంది. అంటే మనకు పింక్ అనేది హైలైట్ అవుతుంది. పింక్ అనేది రెడ్ అండి. ఇది డిఫాల్ట్ కలర్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్లో సర్చ్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ సెలెక్షన్ అనేది చాలా ఫ్రేమ్స్ ఉంటాయండి. ఈ ఫ్రేమ్స్ కూడా ఈ 6 ఫ్రేమ్స్ మనకి లోగోస్కి, చిన్న చిన్న సింబల్స్కి, డిజైన్స్కి ఉపయోగపడతాయి. బ్లౌజ్కి మెయిన్గా మనం వాడే ఫ్రేమ్ అనేది ఈ ఫ్రేమ్ అనేది మెయిన్గా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం 800 × 500 ఈ ఫ్రేమ్ అనేది మనకు మెయిన్ అవసరం అండి. ఇవి మనకి లోగోకి సంబంధించి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు. ఈ ఫ్రేమ్లో మనం రైట్ క్లిక్ చేయాలి. అప్పుడు ఇది మూవ్ అవుతుంది. అది ఫ్రేమ్ సెట్టింగ్ సెంటర్ పాయింట్ తీసుకుంటుందండి. సెంటర్ పాయింట్ తీసుకున్నాక మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి.